డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జానీ మాస్టర్ వివాదంలో ఇరుక్కుపోయిన యాంకర్ రష్మి కాస్టింగ్ కౌచ్పై మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా జానీ మాస్టర్ అత్యాచార కేసులో ఇరుక్కుపోవడం గురించే అలాంటి కామెంట్స్ చేసిందని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ వీడియోపై రష్మి స్పందించారు. మైనర్ను లైంగికంగా వేధింపులకు గురి చేయడం, కాస్టింగ్ కౌచ్కు చాలా తేడా ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత ఎంపిక, సమ్మతికి సంబంధించినది. అయితే నేను 2020 కంటే ముందే నేను ఓ ఇంటర్వ్యూ ఇచ్చి పలు కామెంట్స్ చేసిన వీడియో గత కొద్ది రోజుల నుంచి వైరల్ చేస్తున్నారు. దయచేసి ఈ వీడియోను ఇప్పుడు ఉపయోగించి నెటిజన్లను తప్పుదోవ పట్టించవద్దు. పని ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి అంటూ రాసుకొచ్చింది. మొత్తానికి జానీ మాస్టర్ వివాదంలోకి యాంకర్ రష్మిని లాగినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ను విచారణ జరిపించేందుకు తమకు 5 రోజుల కస్టడీ ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, నిన్న ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఇక ఈ క్రమంలో నేడు నార్సింగ్ పోలీసులు కోరినట్టు 5 రోజులు కాకుండా 4 రోజుల పాటు జానీ మాస్టర్ను కస్టడీకి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. బాలీవుడ్ సినిమా ఖేల్ ఖేల్ మేలో చివరిసారిగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోయినా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 109 చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రగ్య తన గ్లామర్ లుక్ తో ఇప్పటికే పెద్ద చర్చకు తెరలేపారు. ప్రగ్య క్రీమ్ మరియు బ్లాక్ కలర్స్ లో కటౌట్ మోనోకిని స్టైలిష్ తో కనిపిస్తూ సూపర్ లుక్ లో ఉన్నారు. ఆమె ఓపెన్ హెయిర్, గ్లాసీ మేకప్ మరియు సొగసైన అంగీకారంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. 33 ఏళ్ల వయసులో కూడా ఆమె అద్భుతంగా కనిపిస్తూ అందరికీ మరింత ఆకర్షణగా నిలుస్తున్నారు. తన గత చిత్రం విజయం సాధించకపోయినా NBK 109లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ రోల్ మాత్రం హైలైట్ అవుతుంది. ఆమె గ్లామర్ లుక్ ఇప్పటికే సినిమా మీద చాలా ఆసక్తిని రేపింది మరియు అభిమానులు ఆమెను తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇమాన్వి త్వరలో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఒక కొత్త కథానాయిక. మా డార్లింగ్ ప్రభాస్తో కలిసి తన తొలి సినిమా చేస్తుంది. ఈ సినిమాను హను రాఘవపూడి దర్శకత్వంలో తీస్తున్నారు. ప్రభాస్, ఇమాన్వీల ఫోటోలు క్షణాల్లో హైలైట్స్ లోకి వచ్చాయి. ఈ నటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయబడి ప్రస్తుతం ట్రెండ్ గా అవుతున్నాయి. ఇమాన్వి సింపుల్ గా చీరలో అందంగా కనిపించి మరియు ప్రారంభోత్సవ సమయంలో ప్రభాస్ తో కలిసి స్మైల్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఒక వారంలో ప్రారంభం అవుతుంది. ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి అనుష్క శెట్టికి పెళ్లి జరగబోతుందన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఆమె అద్భుతమైన నటనతో పేరు పొందారు. 42 ఏళ్ల అనుష్కను పలుసార్లు నటుడు ప్రభాస్తో పెళ్లి జరుగుతుందనే వార్తలు వచ్చాయి. వారిద్దరూ కలిసి సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమ సంబంధం లేదని, కేవలం మంచి స్నేహితులమేనని అనుష్క, ప్రభాస్ ఎప్పుడూ చెప్పుకొస్తున్నారు. మరోసారి అనుష్కకి దర్శకుడు K. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్తో పెళ్లి జరుగుతుందన్న వార్తలు వచ్చాయి. కానీ అవి త్వరగానే తిప్పికొట్టబడ్డాయి. అయితే ఈ మధ్య అనుష్క పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అనుష్క ఒక దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇరువురు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కానీ అనుష్క లేదా ఆమె ప్రతినిధుల నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. అనుష్క తన కెరీర్కి ప్రాధాన్యం ఇచ్చిన తరువాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అనుష్క శెట్టి తన అభిమానులను తన నటనతో అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉన్నారు. కృతి సేనన్ ప్రస్తుతం ఫ్యాషన్ ట్రెండ్లను మరియు హృదయాలను ఏలుతూ ముందుకు సాగుతోంది. ఐఫా 2024 ప్రెస్ కాన్ఫరెన్స్ డే 1లో కృతి తన అద్భుతమైన స్టైల్ మరియు ఆకర్షణతో అందరి దృష్టిని ఆకర్షించింది. కృతి సోఫిస్టికేటెడ్ మరియు ఎడ్జ్ కలిసిన ఒక అద్భుతమైన ఆల్ బ్లాక్ దుస్తుల్లో కనిపించింది. ఆమె బ్లాక్ డ్రెస్ ధరించి నడుము వద్ద గోల్డెన్ చైన్ బెల్ట్ తో గ్లామర్ ను మరింత పెంచింది. ఈ లుక్ ను డెలికేట్ గోల్డెన్ ఆభరణాలతో, స్టేట్మెంట్ బ్రేస్లెట్ మరియు లేయర్డ్ చైన్స్ తో మరింత సొగసుగా మలిచింది. తన అవుట్ ఫిట్ ను మరింత అందంగా చేసేలా కృతి స్టైలిష్ హై బూట్స్ వేసుకొని జుట్టును ఓపెన్ గా ఉంచి నడుముల చుట్టూ స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్లు కనిపించింది. కృతి ఈ ప్రదర్శనను ఇటీవల భారీ విజయం సాధించిన తన బ్లాక్ బాస్టర్ చిత్రం క్రూ విజయంతో ఇచ్చింది. తన రాబోయే నిర్మాణం దో పట్టీతో కూడా కృతి వినోద పరిశ్రమలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో ఘనంగా జరిగింది. దక్షిణ భారతీయ సినీ పరిశ్రమల మరియు బాలీవుడ్ సినిమా తారలు కలిసి ఈ వేడుకను కాంతివంతంగా మార్చారు. ఈ రాత్రి ముఖ్యమైన ఘట్టం విజేతల ప్రకటన. ఈ కార్యక్రమానికి మణిరత్నం, సమంత, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, AR రెహమాన్, రానా, వెంకటేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నుండి ఐశ్వర్యరాయ్, షాహిద్ కపూర్, అనన్య పాండే, కృతి సనన్, కరణ్ జోహర్, జావేద్ అఖ్తర్ మరియు షబానా అజ్మీ వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకను కీర్తించారు.
ఎవరెవరు విజేతలో తెలుసుకుందామా? తమిళంలో బెస్ట్ మూవీ జైలర్, తెలుగులో బెస్ట్ యాక్టర్ నాని దసరా మూవీ, బెస్ట్ తమిళ యాక్టర్ విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ 2, బెస్ట్ తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పొన్నియిన్ సెల్వన్ 2, బెస్ట్ తమిళ్ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2, బెస్ట్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పొన్నియిన్ సెల్వన్ 2. భారతీయ సినీ రంగంలో అసాధారణ విజయ సాధన చిరంజీవి, భారతీయ సినిమాకి ప్రత్యేక సేవలు ప్రియదర్శన్, భారతీయ సినిమాల్లో వార్షిక మహిళా పురస్కారం సమంత, బెస్ట్ నెగిటివ్ రోల్ తమిళ్ ఎస్జే సూర్య మార్క్ ఆంటనీ మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.